సినిమాల్లో పెట్టుబడుల పేరుతో 10 కోట్లు మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పేరు చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వారి బంధువులు టార్గెట్గా వారిద్దరు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. అరెస్టు విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు ఆందోళన చేపట్టారు. కుకట్పల్లికి చెందిన కొంగర అంజమ్మ, ఉమాశంకర్లు భారీ లాభాలు వస్తాయని చెప్పడంతో నమ్మిన పలువురు బాధితులు వారికి సొమ్ము అప్పజెప్పారు. ఇలా దాదాపు 10 కోట్ల వరకు వసూలు చేశారు. నెలలు గడిచినా వారు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బండారం బట్టబయలైంది. చెప్పి మేము మియాపూర్లో కేసులు ఫైల్ చేసినప్పుడు హరీష్ గాంధీ మనుషుల్ని పంపించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు. సో మాకు ఎక్కువ అమౌంట్ రావాలి, మాకు 6 crores వరకు అసలు అమౌంట్ అయితే మమ్మల్ని బెదిరించి అక్కడ హరీష్ గాంధీ మనుషుల్ని పంపించి 270కి చెక్కులు రాపించారు. మిగతా వాటికి చెక్కులు ఇస్తాము అని చెప్పి అన్నారు. మిగతా వాటికి చెక్కులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేశారు. మోసం చేసిన దగ్గర నుంచి మా ఆయనకు మన మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, మీ క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తాము, మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారో, మీ చుట్టాలందరి నెంబర్లు మాకు తెలుసు. ఇలా ఫంక్షన్లకు రావడం, పెళ్లిళ్ళు, మా సిస్టర్ పెళ్లి అయిపోయి 3 years అయిపోయింది. ప్రతి సంసారంలోనే ఇలా గొడవలు పెట్టడం. ఫస్ట్ అంజమ్మ చౌదరి, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్. అంజమ్మ కూతురు కొంగర హేమ, కొంగర సుమతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ముగ్గురు కుటుంబంలోకి ఎంటర్ అయ్యి డబ్బులు వసూలు చేస్తారు. తర్వాత నాగం ఉమాశంకర్ ఎంటర్ అవుతాడు. నాగం ఉమాశంకర్ తర్వాత నాగం ఉమాశంకర్ వాళ్ళ అమ్మ, నాన్న ఒంగోలులో కూడా ఇవే ఫ్రాడ్లు గత 2012 నుంచి ఇవే ఫ్రాడ్లు చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఏ పేరు మీద? ఫిల్మ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్.